అన్వేష్ గడి మీద ఇంకో వీడియో వచ్చింది భయ్య. అది ఎవరో కాదు, క్రాంతి బ్లాగర్. ఆ వీడియోలో క్రాంతి బ్లాగర్ కొత్తగా ఇంకేం చెప్పలేదు. వాడికి ఉన్న జబ్బు నెగిటివ్ చేసైనా సరే రీచ్ అండ్ వ్యూస్ తెచ్చుకోవాలి, అంతే, ఇంకేం లేదు. క్రాంతి బ్లాగర్ వీడియో కింద వీడిచ్చిన కమెంట్ చూడండి, సింపుల్. వాడికి ఫాలోవర్స్ పైన ఏం మాత్రం రెస్పెక్ట్ లేదు. వాడికి కావాల్సిందల్లా వ్యూస్. ఇంకోటి కూడా చెప్పాడు, వాడు కావాలని రెచ్చగొట్టి కాంట్రవర్సీ చేసి వ్యూస్ తీసుకుంటున్నాడు. నిజంగా వాడి మీద పగ తీర్చుకోవాలంటే వాడి వీడియోస్ అస్సలు చూడడమే మానేయాలి. ఇదే చెప్పుకొచ్చాడు. క్రాంతి బ్లాగర్ నాన్ వేషన్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కొత్తగా లీక్ చేశాడు. క్రాంతి బ్లాగర్ పెట్టిన లీక్ వీడియో చూసాక ఒకటే అనిపించింది భయ్య, బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. నాన్ వేషన్ క్రాంతితో మాట్లాడుతూ, నీకు ఎలాంటి కాంట్రవర్సీ కావాలో చెప్పు, నేను క్రియేట్ చేస్తాను, దాని మీద మనిద్దరం వీడియో చేసి వ్యూస్ సంపాదించుకోవచ్చు అని మాట్లాడాడు. క్రాంతి బ్లాగర్ ఇంకో రకమైన వీడియో చేసుంటే ఇంకా బాగుండేది. రాడ్ రోజ్ లీక్ చేసిన వీడియోపై ఒక డీటెయిల్ వీడియో చేసుంటే వాడి గురించి ఇంకా క్లియర్ గా అర్థమయ్యేది. ఇట్స్ ఓకే, నా ఉద్దేశం కరెక్ట్ అయితే ఏజూడ్ ఈ పాటికే ఆ పని మీద ఉంటుంటాడు. అంతా ఓకే. విఆర్ రాజా ఎక్కడున్నావయ్యా? నువ్వైనా సరే ఆ రాడ్ రోజ్ చేసిన వీడియో పైన డీటెయిల్ వీడియో చేసి వాడిని ఎక్స్పోజ్ చేస్తావని కోరుకుంటున్నాం. అలాంటి వాడి మీద రీచ్ వచ్చినా కూడా మంచిదే. మామూలుగానే నువ్వు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో తోపు. సో రాడ్ రోజ్ వీడియో మీద ఇంకో వీడియో చేసి దాన్ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడిని ఎక్స్పోజ్ చేస్తావని కోరుకుంటున్నాం. అయినా అన్ని మాట్లాడినాడు కదా నిన్ను, మీ ఇంట్లో వాళ్ళని అంత ఘోరంగా తిట్టాడు కదా, మర్చిపోయావు. వీడేదో పత్తిలాగా యూట్యూబర్స్ కి కాల్ చేసి ఒక కాంట్రవర్సీని ప్లాన్ చేసి దాని మీద వ్యూస్ సంపాదించుకునే వాడు వీడు చేసింది ఏమైనా మంచి పనా? మైనర్ అమ్మాయితో అలా చేయడం మంచి పనా? మతాన్ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించడం, రివర్స్ అయితే వాళ్ళకి ఎదురు తిరగడం, ఇవి కరెక్టా భయ్యా? నిన్ను ఎలా తిట్టాడో నువ్వు కూడా వాడిని అలాగే తిట్టాలి. మా అందరం చూడాలి. కమాన్ విఆర్ రాజా, కమాన్ మ్యాన్.